పైథాన్ నేర్చుకొని పైథాన్ డెవలపర్ అని పెట్టి అప్లై చేస్తున్నా కూడా కాల్స్ రావట్లేదంటే ఎందుకు కాల్స్ రావు అంటే ఫ్రెషర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ గా పైథాన్ డెవలపర్ అని మెన్షన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ తెలిస్తే జాబ్ ఎప్పటికీ రాదు. కంపెనీస్ కి కావాల్సింది సింటాక్స్ కాదు, అప్లికేషన్ బిల్డ్ చేయగలిగే స్కిల్ ఉండాలి. పైథాన్ అనేది జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే. పైథాన్ సైడ్ జాబ్ కావాలనుకుంటే పైథాన్ కు సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ కూడా నేర్చుకోవాలి. లైక్ పైథాన్ బ్యాక్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ జాంగో గానీ ఫ్లాస్క్ గానీ ఇలా ఉంటాయి. లైక్ ఏపీఎస్ అయితే ఫాస్ట్ ఏపీఐ అని ఉంటుంది. రెస్ట్ సర్వీసెస్ ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఫ్రేమ్ వర్క్స్, డేటాబేసెస్, ఏపీఐస్ ఎలా మేనేజ్ చేయాలో తెలిస్తే మీ దగ్గర జాబ్ కి కావాల్సిన స్కిల్ ఉన్నట్టే. చాలా మంది రెజ్యూమ్ లో గుడ్ అట్ పైథాన్ ఫ్రేమ్ వర్క్స్ అని జనరల్ రెజ్యూమ్ లో పెడతారు. అది రాంగ్. అసలు అలా చేయకూడదు. జాంగో ఫ్రేమ్ వర్క్ లో స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ లో స్ట్రాంగ్ గా ఉన్నారా అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీ రెజ్యూమ్ లో మెన్షన్ చేసిన వాటి మీదనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. మీకు తెలియని ఫ్రేమ్ వర్క్స్ రెజ్యూమ్ లో మెన్షన్ చేయొద్దండి. కొంచెం ఐడియా ఉందని పెడితే ఇంటర్వ్యూలో వాటి మీద క్వశ్చన్స్ అడిగితే బ్లాంక్ అవుతారు. 100% తెలిసిన స్కిల్స్ మాత్రమే రెజ్యూమ్ లో మెన్షన్ చేయండి. బేసిక్ గా ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం ఫస్ట్ స్టెప్ ఎవరికైనా. బట్ ఫ్రేమ్ వర్క్స్, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం వస్తే రియల్ డెవలపర్ లెవెల్ స్టేజ్ కి వెళ్ళినట్టే. సో స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వండి. రెజ్యూమ్ హానెస్ట్ గా బిల్డ్ చేసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.